అనుకుంటూ ఆ పంచభూతాలు మన పరమాత్మలో ఎలా విలీనం అవుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఆకాశాన్ని, నేను అందరికంటే బలవంతురాలిని, ఎవరు నన్ను ఓడించలేదు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, మొత్తం సౌర్య వ్యవస్థ అంతా నా ఆధీనంలో ఉంది. ఎవరు నన్ను తాకలేదు మరియు ఓడించలేదు. ఓ మిత్రమా, ఎందుకంత గర్వం? నీకు అస్తిత్వమే లేదు. నీ జ్వాలలకు కొంచెం విశ్రాంతి ఇవ్వు. నువ్వు కేవలం ఒక చిన్న మంట మాత్రమే. నిజమే చెప్పావు, కానీ నువ్వు నా కోపాన్ని చూడలేదు. నన్ను ఎవరైనా ఆట పట్టిస్తే కాల్చి బూడిద చేస్తాను. నాకు కోపం తెప్పించకు ఆకాశమా. నువ్వు నిప్పుతో పాటు కాంతిని కూడా ఇస్తావు. నువ్వు వంటలకు కూడా సాయం చేస్తావు. కానీ నా సూర్యుడితో పోల్చి చూస్తే నీ కాంతి చుక్కలాగా చిన్నగా ఉంటుంది. నేను అనుకుంటే ఈ ప్రపంచాన్ని మొత్తం చీకటితో కప్పేయగలను. చూడాలని ఉందా? నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. నేను లేకపోతే నువ్వు వెలగగలవా? నేను లేకుండా ఒక్క అడుగైనా వేయగలవా? అగ్ని, వాయు అడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? ఓ ఆకాశం, నీ గుర్తే నేను. నేను నీ చుట్టుపక్కల ఉన్నాను కాబట్టే నిన్ను గుర్తిస్తారు. నేను నీ కాంతిని. నా వలనే ఈ లోకంలో చెట్లు బతికి ఉన్నాయి. నేను లేకపోతే ఈ లోకం సర్వనాశనం అవుతుంది. నువ్వు కూడా గాలిలాగే గర్వంగా మాట్లాడుతున్నావా? ఇది అహంకారం కాదు, నా శక్తి. ఎప్పుడైనా నీకు కోపం వస్తే శాంతించేది నేనే. ఇది మర్చిపోకు. అది నీ స్నేహితం వల్ల. ఆ మిత్రత్వం వల్లనే నువ్వు నా లోపల ఉన్నావు. కాదు మిత్రమా, నీ సంరక్షణానికి నేనే కారణం. గాలి లేకపోతే నువ్వు అసలు ఉంటావా? అయితే నువ్వు అగ్ని విస్తరించడంలో సహాయం ఎందుకు చేస్తావు? నాకు నీటికి అగ్నికి ఉన్న శత్రుత్వం గురించి తెలుసు. కానీ అందరికీ ఒక స్వతంత్ర ఎముక ఉండాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వతంత్ర ఎముక అనేది ఉండదు. నేను భూమిని. అసలు నేనే లేకపోతే ఆకాశాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? నేను చెట్లు మొక్కలు నాటపోతే గాలి మాత్రం ఎలా వీస్తుంది? ఇంకా నీరు. నేనైతే నిన్ను 3 భాగాలుగా మూసివేశాను. అదే కాకుండా నిన్ను నేను నాలోనే సృష్టించుకున్నాను. అర్థమైందా? ఇంకా అగ్ని, నువ్వైతే గర్వపడకు. నీ స్థానం నా 2 రాళ్ళ కొనపై ఉంది. ఒక చిన్న నిప్పు రవ్వని కూడా పెద్ద మంటగా మార్చేస్తావు. నిప్పు రవ్వలను పెద్ద మంటలుగా చేసేది నేను. దాన్ని శాంతించేది మాత్రం నేను. నేను అందరినీ కప్పేస్తాను. నేనే లేకపోతే ఇవన్నీ సాధ్యమా? నేను బలవంతురాలిని. నాకు అందరినీ భస్మం చేసే శక్తి ఉంది. నేను ఆ మంటను ఆర్పే శక్తి ఉన్నదాన్ని. ఒక్కసారి నేను నిశ్శబ్దంగా కూర్చుంటే ఏమవుతుందో ఆలోచించండి. మీరందరూ అహంభావంతో బాధపడుతున్నారా? మీరు మీ శక్తుల గురించి గర్వపడుతున్నారా? మీకు ఇంత గర్వపడటం సరైనదేనా? నేను ఆత్మ, అమరాత్మ. నైనం చిందతి శాస్త్రాన్ని నైనం దాహత పావక నాచయనం లేదయంత్యో ఆశ్రుషయ మారుత. అంటే అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి దానిని పొడిగా చేయలేదు. ఇదేంటి కొత్తగా మళ్ళీ? కానీ నువ్వు కేవలం ఒక శరీరానివి. లేదు, నేను శరీరాన్ని కాదు. అయితే ఎవరు నువ్వు? నేను ఆత్మను. నేను మీ అందరిలో నివసించే ఆత్మను. కానీ మాకు ఆత్మ అనేదే లేదు. ఒక శరీరం, మనిషి శరీరం పంచతత్వాలలో రూపొందించబడింది. ఆ పంచతత్వాలు మీరే కదా. నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ. కానీ నీ శరీరం నశించింది కదా. నాశనం కాదు, పరివర్తనం చెందుతూనే ఉంటుంది. విహాయ జన్మ నన్యాని సంపాతి నవాని దేహి. మానవులు ఎలా అయితే పాత దుస్తులను వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తారో అలాగే ఆత్మ కూడా వేరే శరీరాన్ని ధరిస్తుంది. అలాగే పంచభూతాలలో కలిసిపోతుంది. జన్మము మృత్యము నిరంతరం జరుగుతుంది. అలా పంచభూతాలను కలుస్తాయి. ఒక జీవిత చక్రం పూర్తి అవుతుంది. పంచభూతాలు సదైవ మనలో ఉంటాయి, మనతో ఉంటాయి. చూశారు కదా, మనం పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నిప్పు, నీరు, వాయువు. ఈ 5ంటిని మనము రక్షించాలి. అప్పుడే మనని మనం రక్షించబడతాం. And for enriching the cultural celebration with such depth and authenticity. Thank you, girls. Stand it, girls, in the enchanting rendition of